దండయాత్ర ఈ శిలువ మార్గాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ఎవరైతే ఇందులో పాలు పొందుతూ ఉన్నారో, సమీప దూర ప్రాంతాల్లో ఉండి ఈ వాయిస్ వింటున్నారో వారందరినీ మీరు రక్షించి, అదేవిధంగా యేసు ప్రభు నిజమైన దేవుడిని సత్యాన్ని ఎరిగి ప్రభా మరి నీ దగ్గరకు రావడానికి సహాయపడమని, ప్రభా ఈ పరిచయలో పాలు పొందే ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోమని, తిరిగి వచ్చేంత వరకు కూడా మరి అక్కడక్కడ జరిగే సువార్త, పాడే పాటలు ఆయన దేవానికి స్తోత్రాలు. ఈ శుభ శుక్రవారం రోజున మా కొరకే కలవరిశిలలో దేవానికి స్తోత్రాలు ప్రాణము పెట్టిన దినమును పురస్కరించుకొని అన్య జనులకు, సమస్త ప్రాంత వాసులకు అయానికి స్తోత్రములు రక్షించడానికి మరి పరిశుద్ధుడు కావాలి. ఏ మత గ్రంథమైనా సెలవిస్తుంది పాపానికి ప్రాయచిత్తం పరిశుద్ధుని రక్తం అని. చాలా మంది కూడా మరి జంతువులను, పక్షులను మరి బలిగా అర్పిస్తూ ఉంటారు. ఎందుకంటే వారి పాపాన్ని పోగొట్టుకోవాలని అనేక ప్రాంతాలకు వెళుతూ ఉంటారు. వారికి పాపాలను పోగొట్టుకోవాలని నీళ్ళ ద్వారా, ప్రాణాల ద్వారా. ఇంకా మానవుడు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే పాపాన్ని పోగొట్టుకుంటే పరలోకం లేదా మోక్షాన్ని చేరుకోవాలని, స్వర్గానికి చేరుకోవాలని. ప్రియ స్నేహితులారా గమనించండి, మనిషి పాపము నుండి విమోచించబడాలంటే ఏ ప్రయత్నం కూడా లేదండి ఈ మానవులో, ఈ యొక్క సృష్టిలోనే లేదు. మరి ఏమిటి దీనికి మార్గం అంటే పరిశుద్ధుని రక్తము. కాబట్టి ఆ పరిశుద్ధుడు ఎవరు అంటే ప్రభువునకు యేసుక్రీస్తు. ఆయన దేవుడై ఉండి, మహోన్నతుడైండి, మరి మహారాజుగా పరలోకంలో నిత్యము కోటాను కోట్ల దూతల చేత మరి పొగడబడుతున్నట్టు ఆయన మనిషిని ప్రేమించాడు, తన రూపంలో సృష్టించుకున్నాడు. అటువంటి మనిషిని పాపము నుంచి రక్షించడానికి ఆయన పరిశుద్ధుడై ఉండి, అంటే నీ కోసము, నా కోసము, మనందరి కోసము మనిషిని పాపము నుంచి విమోచించేవాడు ఒక దేవుడు మాత్రమే. ఆయన మానవుడిగా లోకానికి వచ్చాడు కనుక స్నేహితులు గమనించండి, అటువంటి మనిషి కోసము 2026 సంవత్సరాలకు పూర్వమే ఈ లోకానికి వచ్చి ప్రతి మానవుని కొరకు, ప్రతి మనిషి యొక్క పాపము నిమిత్తము ఆయన శిలువలో బలిగా మరి ఆయన చేయబడ్డాడు. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన రక్తాన్ని మానవాళి కొరకు ఆయన చిందించాడు. అతి రక్తంలో మరి మనిషి యొక్క పాపాన్ని పోగొట్టి ఆ యొక్క రక్షణలో ప్రతి మనిషికి ఉచితంగా దానం చేశాడు. కాబట్టి బైబిల్ సెలవిస్తుంది, మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము, మా యేసు యొక్క రక్తము ప్రతి పాపము నుంచే మనను పవిత్రుడుగా చేయును అని. కాబట్టి యేసుక్రీస్తు సెలవిచ్చాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. ఆ యొక్క మోక్షానికి, ఆ యొక్క పరలోకానికి, ఆ యొక్క స్వర్గానికి వెళ్ళాలంటే నేను తప్ప వేరొక మార్గము లేదు అన్నాడు. కాబట్టి స్నేహితులను గమనించండి, యొక్క సాయంకాల సమయం ముందు ఈ యొక్క శుభవార్తను ఈ రీతిగా మీకు ప్రకటిస్తున్నాం. దయచేసి గమనించండి, ఈ మాటలు ఆలకించి మీరందరూ కూడా మా వలె రక్షణ పొందుకోవాలని, చనిపోయిన తర్వాత ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలని మేము ప్రేమతో ఈ యొక్క సువార్తను పోవాలంటే, అలోకం చేరాలంటే, అలోకం చేరాలంటే, అలోకం చేరాలంటే యేసు రక్తం, యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు రక్తమే. మోక్షము చేరాలి అంటే యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభుకే, ప్రభైన యేసు క్రీస్తుకే, సిలువ వేయబడిన యేసు క్రీస్తు ప్రభుకే, త్వరగా రానయ్యున్న యేసు క్రీస్తు ప్రభు వారికే, హలో యేసు మహారాజుకే. జగతిని జయించిన జయశీలుడా, సర్వయోగముల సజీవుడవు, యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వదకు చేయబడిన గొర్రె పిల్లను. నా తలపై ముళ్ళు గుచ్చబడినవి,
నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉండివేయబడినది, నా చూపులు తలదించుకున్నవి. ఎందుకైనా ఈ లోకానికి వచ్చారంటే మానవుల్ని రక్షించడానికి, పాపములో ఉన్న మానవుని రక్షించడానికి లోకానికి యేసు క్రీస్తుగా ప్రభుగా ఆయన వచ్చారు. కాబట్టి ఈ యొక్క శిలువ సువార్త ఈ రోజు మన అనబడపల్లి గ్రామంలో మండల హెడ్ క్వార్టర్ లో ఇక్కడ ఉన్నటువంటి ఆల్ డినామినేషన్ పాస్టర్ల తరపున, సంఘాల తరపున ఈ శిలువ సువార్తను, మంచి సువార్తను, శాంతి సువార్తను ప్రకటించడానికి ఈ సాయంకాల సమయంలో మేము బయలుదేరి ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు శాంతిమూర్తి, సమాధానకర్త, మానవుల్ని రక్షించడానికి ఈ లోకానికి మానవుడుగా వచ్చారు. 2000 ఏళ్ల క్రిందట ఆయన శిలువలో మరణము పొంది, ఆయన రక్తాన్ని చెందించి మరణము పొందారు. 3వ దినాన తిరిగి లేచారు. పునరుద్ధారుడైనటువంటి ప్రభుని మరి ప్రకటించడానికి, కొనియాడటానికి ఈ శక్తి ఉన్నదయ్యా, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. మరాత్మలను పారద్రోలే, శక్తి కలిగినది యేసయ్య నామం, దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం, దురాత్మలను పారద్రోలే, యూదయ దేశపు బెత్లెహేంలో కన్యమరియ గర్భమున జన్మించి ప్రభువా 33 సంవత్సరాలు ఈ లోకములో మానవ శరీరముతో జీవించి తండ్రి శిలువలో మరణించి సమాధి చేయబడి మృత్యుంజయుడిగా 3వ దినాన తిరిగి లేచిన ప్రభువా, నీ యొక్క ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నీ యొక్క మరణాన్ని పురస్కరించుకొని ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, రోగికి స్వస్థతనిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం, మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో యేసుక్రీస్తు ఈ లోకములో మానవాళిగా జన్మించాడు. ఆయన ద్వారా మరి లోకము రక్షణ పొందుట కొరకు ఆయన మరి తన ప్రాణాన్ని శిలువలో అర్పించాడు. ఆ శుభదినాన్ని ఈ రోజు మేము ఒక పండుగగా మీ మధ్యలోని శుభవార్త తెలియజేయడానికి వచ్చాం. ప్రియులారా, ఈ లోకములో అపరాధముల చేతను, పాపముల చేతను మానవుడు మరి ఏమి చేయాలి, మన పాపం ఏ విధంగా పోగొట్టుకోవాలి అని ఆలోచన చేస్తా ఉన్నాడు. అనేక ప్రయత్నాలు చేస్తా ఉన్నాడు. కానీ మానవుని యొక్క పాపము ఆ విధంగానే ఉంటుంది. ఈ పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు నిత్య జీవమని వ్రాయబడుతూ వచ్చింది. కాబట్టి పాపం పోవాలంటే యేసు ప్రభు వారి యొక్క రక్తము మరి పరిశుద్ధమైన రక్తము, ఆ రక్తము మాత్రమే మానవుని పాప విమోచన జరిగించగలదు. ఈ లోకములో మరి ఎవని వలనను రక్షణ కలుగదు అని రాయబడింది. వేదాలలో 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు ఏం తెలియజేస్తా ఉన్నాయి? సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణం ఆవశ్యకం, తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. దేవుని యొక్క వాక్యములో మరి ఈ విధంగా వ్రాయబడి ఉంది. మానవుని యొక్క పాపం పోవాలంటే రక్తము చిందించబడాలి. ఆ రక్తము ప్రభు అయిన యేసుక్రీస్తు మనందరి కొరకు చిందించినాడు. ఆయన రక్తము ద్వారా మానవునికి పాప క్షమాపణ, విడుదల కలుగుతూ ఉంది.
తెలుసుకున్నావా? పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతిమంతులుగా మార్చి పరలోకం ఇస్తాడు. పాపాలన్నీ ఒప్పుకుంటే క్షమించి వేస్తాడు, నీతిమంతులుగా మార్చి పరలోకం ఇస్తాడు. యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? యేసయ్య గురించి ఎప్పుడైనా విన్నావా? ఆయన ప్రేమను నీవు తెలుసుకున్నావా? విడిపించడానికి ప్రేమైనా అన్నపేటపల్లి గ్రామస్తులారా, అన్నదారా, చిన్నదారా, పెద్దదారా, తమ్ముడారా, అక్కడారా, మీ అందరికీ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రభు అయిన యేసుక్రీస్తు 2020 సంవత్సరాల క్రితం ఈ లోకంలో మానవునిగా అవతరించాడు. మానవుల పాపముల నిమిత్తమై ఆయన అవతరించిన